హలో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఎన్నో సైబర్ క్రైమ్లు జరగడము, తద్వారా ఎంతోమంది మోసపోవడం జరుగుతున్నట్టు సంగతి మనము టీవీలలో పేపర్లలో చూస్తున్నాము. రీసెంట్గా సికింద్రాబాద్కు చెందినటువంటి ఒక 32 సంవత్సరాల వ్యక్తి గత 2021 నుంచి 2025 మధ్య దాదాపుగా 75 లక్షలను అతను పోగొట్టుకోవడం జరిగింది. అతను 2021లో అతనికి ఒక మెసేజ్ రావడము, తద్వారా అతనికి బెట్టింగ్ యాప్స్, క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, క్యాసినో కావచ్చు, ఇలాంటి యాప్స్ అతను మెసేజ్కి అతను రిసీవ్ చేయడం జరిగింది. సైబర్ నేరస్తులు మొట్టమొదటిగా అతన్ని 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టమని చెప్పగా అతనికి కొంత లాభం చూపించినారు. ఆ తర్వాత ఇంకా లాభాలు వస్తాయని చెప్పేసి అతన్ని పెట్టుబడి పెట్టమని చెప్పగా అతను దాదాపుగా 75 లక్షలు పెట్టుబడి పెట్టగా తర్వాత అతనికి ఎలాంటి లాభాలు రాలేదు. మరియు ఆ తర్వాత వాళ్ళు అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసుకోవడము, ఫోన్లకు రెస్పాండ్ కాకపోవడము జరిగింది. ఈ క్రమంలో అతను మోసపోయినని గమనించి అతను సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళను అప్రోచ్ కావడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి సైబర్ నేరాలకు ఎవరు కూడా గురి కావద్దు. మీకు ఎవరైనా ఇలాంటి మెసేజ్ వస్తే ఎవరు కూడా అన్నోన్ లింక్స్ని ఎవరు కూడా క్లిక్ చేయరాదు. మరి ఎవరైనా సైబర్ నేరానికి గురి అయితే 1930కి కాల్ చేసి మీ వివరాలు చెప్పండి. అదేవిధంగా వెబ్సైటు www.cybercrime.gov.in తెలియజేయండి. మీరు సురక్షితంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.